ఈ రోజు దేవుని మాట యెషయా 54వ అధ్యాయం 7వ వచనం నుంచి యెహోవా నిన్ను పిలుచుచున్నాడు, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకం కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చున్నాడు. నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని, నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపంగా నుండననియు నన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు. యెహోవా నిన్ను పిలుచున్నాడు. మరి ఇప్పటి వరకు పిలవలేదా అని నువ్వు అనుకోవచ్చు. నిన్ను పిలుస్తున్నా, నువ్వైనా నేనైనా పిలిచిన సమయంలో మనం ఆయనకు దూరంగా ఉన్నాము. పిలిచినా వినబడని చెవులు కలిగి దూరంగా ఉన్నాం. దూరంగా ఉన్న కారణం చేత మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అటువంటి అనుభవంలో ఉన్న వారంగా ఉన్నాము. దేవుడు ఇప్పుడు మనల్ని పిలుచున్నాడు. యెహోవా నిన్ను పిలుచున్నాడు. నువ్వు ఆయన కృపను కోరి, ఆయన దయను కోరి, ఆయనతో స్నేహం చేయడం మొదలుపెట్టిన కారణంగా దేవుడు ప్రేమించాడు, కనికరాన్ని చూపించాడు. ఆయన ఏం చేస్తున్నాడు? పిలుచున్నాడు. ఆయన పిలిచే సమయంలో ఆయన పాదాల చెంత చేరితే, ఆయన పిలిచే సమయంలో ఆయన హస్తాల్లోకి మనం వస్తే దేవుడు ఎంతో కృప చూపే దేవుడుగా ఉన్నాడు. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించితిని. ఆయన ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాడు? అంత దూరంగా ఎప్పుడూ లేడు. ఒకే ఒక్క నిమిషము దూరంగా ఉన్నాడంట. నిమిషం మాత్రం నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చెదను. ఆయన యొక్క వాత్సల్యంతో మన యొక్క పరిస్థితులు, మన యొక్క స్థితిగతులను సమకూర్చే దేవుడుగా ఉన్నాడు. మరలా ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మరలా మనల్ని బాగు చేసే దేవుడుగా ఉన్నాడు. మరలా మనల్ని ఎంతో పూర్వపు స్థితిలో మరలా ఉంచే దేవుడుగా ఉన్నాడు. మహోద్రేకం కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడనైతిని. మహోద్రేకం అంటే ఏంటి? మనం విసిగించే విధానం ఎలా ఉందంట? చాలా చిరాకు తెప్పించే విధంగా ఉందంట. ఎవరిని? దేవుణ్ణి. అందుకే ఆయన మహోద్రేకం అంటే ఏంటి? ఎక్కువ కోపం వల్ల నిమిషం మాత్రమే నీవు విముఖుడనైతిని అంటున్నాడు దేవుడు. మరలా ఒక నిమిషమే దూరంగా ఉన్నాడు, ఎక్కువ దూరంగా లేడు. ఎంత విసిగించినప్పటికీ ఆయన మనకు సమీపంగానే ఉన్నాడు. ఆ సమీపంగా ఉన్న ఆయన మనం ఏమాత్రము పట్టించుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాము. నిమిషం మాత్రం మహోద్రేకం కలిగి ఒక నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని అని దేవుడు అంటున్నాడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును. నిత్యమైన కృప అంటే ఏంటి? అది స్థిరంగా ఉండే కృప, అది శాశ్వతంగా ఉండే కృప, నిలిచే కృప, అది తొలగిపోయే కృప కాదు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును. ఆయన నిత్యమైన కృప మనపై కుమ్మరిస్తే ఆయన వాత్సల్యం గల దేవుడు ఆ వాత్సల్యాన్ని మనకు చూపిస్తానంటున్నాడు దేవుడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును. వాత్సల్యం అంటే ఎన్నో అర్థాలు ఉంటాయి అందులో. ఆయన యొక్క చేసే కార్యాలన్నీ ఆ వాత్సల్యంలో దాగి ఉన్నాయి. ఆయన యొక్క ప్రేమకు అవధులు లేవు. ఆ వాత్సల్యం చూపించేటప్పుడు ఆ వాత్సల్యంలో మన యొక్క అవసరాలన్నీ తీరబడతాయి. నిత్యమైన కృపతో తన వాత్సల్యం చూపుతానంటున్నాడు అని విమోచకుడు యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ మాట ఎవరు సెలవిస్తున్నాడు? మనల్ని విమోచించే దేవుడు, కృప చూపే దేవుడు సెలవిస్తున్నాడు. నోవహు కాలంలో జలప్రళయం గూర్చి నేను చేసినట్లు చేయుదును. నోవహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు ఆయన మాట ఇచ్చాడు, మరలా ఇలాగా జరగదు అని. అప్పుడు చేసినట్లు మరలా నేను చేయుదును అంటున్నాడు. జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు. దేవుడు నోవహు కాలమున ఒట్టు పెట్టుకున్నాడు, మరలా ఇలాగా రాదు అని. అదే రకంగా నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. నీ మీద కోపంగా నుండననియు నేను గద్దింపననియు, నేను కోపం చూపించను, గద్దించను అని దేవుడు
ఒట్టు పెట్టుకొని ఉన్నాడు. నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ అందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లారా, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క ప్రేమ ఎంతో గొప్పది. ఆయన మనల్ని మన యొక్క బాధలు, మన కష్టాల చేత నలిగిపోవడం ఆయన చూశాడు. ఆయన ఎంతో మనల్ని కనికరించాడు, ప్రేమించాడు. దేవుడు నోవహు జలము గూర్చి ఒట్టు పెట్టుకున్నట్లు మన గురించి ఒట్టు పెట్టుకున్నాడు ఆయన. ఏమని? కోపించను, గద్దించను అని ఒట్టు పెట్టుకొని ఉన్నాడు. మరి ఆ ప్రేమమూర్తి పిలుస్తున్నాడు. పిలిచిన సమయంలో మనం ఆయన చెంత చేరితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తూ మనల్ని ముందుకు చేస్తాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన తండ్రి, నీ కోపం నిమిషం, నీ దయ వాత్సల్యం ప్రభా నాయన, నిత్యమైన కృపతో వాత్సల్యం చూపుతానంటున్నావు తండ్రి. నువ్వు పిలుస్తున్నావయ్యా తండ్రి, నీ వాత్సల్యాన్ని అనుగ్రహించడానికి, ఆ కృప, నిత్యమైన కృప మాపై కుమ్మరించడానికి నువ్వు పిలిచే సమయంలో నీ దగ్గరికి వచ్చి తండ్రి నాయన, నీ అడుగు జాడల్లో నడుస్తూ తండ్రి నాయన, నీ యొక్క గొప్ప కార్యాలు, నువ్వు చేసే గొప్ప కార్యాలు, నీ ప్రేమను పొందుకొని నువ్వు చేసే గొప్ప కార్యాలను మేము తండ్రి నాయన పొందుకునే వారంగా వాక్యం వింటున్న మమ్మల్ని అందరినీ ఉంచండి ప్రభు. తండ్రి నీ సహాయాన్ని అందించండి ప్రభు. దేవా, ఎక్కడి వారమో ఎచ్చటి వారమో తండ్రి నాయన, నీ ప్రేమకు దూరమై ప్రభు తండ్రి ఎన్నో సమస్యల్లో చిక్కుకొని ప్రభు నాయన తండ్రి బాధపడుతున్న మమ్మల్ని చూసావయ్యా, ప్రేమించావయ్యా, నువ్వు మాట్లాడుతున్నావయ్యా స్పష్టంగా తండ్రి. వదిలిపెట్టే దేవుని కాదంటున్నావయ్యా. నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు నేను చెప్తున్నావయ్యా. విడిచిపోని కృప మాపై కుమ్మరిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.